హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము స్పిరిచువల్ జర్నీలో మనము నిజంగా కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలనుకుంటే చాలా కాన్షియస్గా ఉండాలి, చాలా అవేర్గా ఉండాలి, ఎరుకతో అలర్ట్గా ఉండాలి. ఎందుకోసం అంటే మీరు ఏదైతే గుడ్డిగా నమ్మి వెళ్తారో అక్కడ మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారని అర్థం. గుడ్డిగా మీరు గొర్రెల్లాగా అందరూ ఫాలో అవుతున్నారని చెప్పేసి మనం ఒక పాత్ని ఎంచుకొని ఆ వేలో వెళ్తున్నట్లయితే అది వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏదైనా సరే ఒక విషయాన్ని మీరు ఫాలో అవుతున్నా గుడ్డిగా మీరు ఫాలో అవుతున్నారు అంటే మీరు రాంగ్ డైరెక్షన్లో ఉన్నారని అర్థం. ఎందుకంటే ఆ గమ్యం ఎటువైపైనా వెళ్ళవచ్చు. అది మీరు కాన్షియస్గా అందరూ తప్పులు చేస్తారు ప్రపంచంలో, ప్రతి ఒక్కరూ రాంగ్ వేలో వెళ్తూ ఉంటారు. తప్పులు సహజం, కానీ మీరు రాంగ్ పాత్లో వెళ్ళినా కూడా కొన్నిసార్లు అన్అవేర్గా కూడా మనం ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అందరూ ఎవ్రీ సెకండ్ అలర్ట్గా, ఎవ్రీ టైం అలర్ట్గా ఉండరు. అప్పుడప్పుడు అవేర్నెస్ కోల్పోయి రాంగ్ డైరెక్షన్లో వెళ్తాం. కానీ మీరు అవేర్నెస్తో మళ్ళీ ఎరుక తెచ్చుకొని అలర్ట్గా ఉండి కాన్షియస్గా ఉండి మీరు మళ్ళీ అనలైసిస్ చేసి మీరు నిర్ణయించుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే బీ ఏ మాస్టర్. ఎందుకోసం అంటే మీరు మాస్టర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ జర్నీలో ముందుకు వెళ్తారు. కాబట్టి మనముగా చాలా విషయాలు మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఎందుకోసం అంటే ఎంతోమంది ఎన్నో రకాల గురువులు, ఎన్నో రకాల టీచింగ్స్, టెక్నిక్స్ చాలా ఇవ్వబడ్డాయి. ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి, ఎన్నో రకాలు, కొన్ని వందల వేల రకాల మార్గాలు ఉన్నాయి. కానీ నువ్వు ఏ మార్గంలో వెళ్తే, ఏది పట్టుకుంటే చాలా ఈజీగా వెళ్తావో, చాలా సింపుల్గా సునాయాసంగా ఆ స్థితికి చేరుకుంటావో నువ్వే తెలుసుకోవాలి. నువ్వే మెల్లిమెల్లిగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకోసం అంటే ఎవ్వరు కూడా నీకు అరటిపండు తొక్కదీసి ఎలాగైతే నోట్లో పెడతారో అలాగే ఈ స్పిరిచువాలిటీ అనేది ఎప్పుడు కూడా మీకు రాదు. ఖచ్చితంగా మీరు ఎఫర్ట్తో, మీ యొక్క ఓపికతో, సహనంతో ప్రతిదాన్ని విశ్లేషించి చేసి ప్రాక్టికల్గా క్రాస్ చెక్ చేసుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఈ మార్గము. లేదు అంటే మీరు గుడ్డిగా ఫాలో అయ్యారనుకోండి, ఏ కమ్యూనిటీ అయినా, ఏ గురువునైనా, మీరు ఏ టెక్నిక్నైనా గుడ్డిగా వెళ్తున్నారు అంటే ఏదో చేయాలని చేస్తున్నారు, ఏదో వస్తుందని చేస్తున్నారు అనుకోండి, ఎప్పటికీ మీరు సక్సెస్ అవ్వరు. ఎప్పటికీ మీ జర్నీలో ముందుకు వెళ్ళరు, ఎప్పటికీ మీరు ఉన్నత స్థాయికి వెళ్ళరు. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఒకే దగ్గర లాక్ అవుతూ ఉంటారు. చాలామందిని గమనించినట్లయితే ఒకే కమ్యూనిటీలో, ఒకే గురువుకి, ఒకే దగ్గర కొన్ని బౌండరీస్తో, కొన్ని లిమిటేషన్స్తో ఆగిపోతూ ఉంటారు. మీరు కూడా ఇక్కడ స్పిరిచువాలిటీలో చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ విలువైన వాళ్ళు, ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉందని, ప్రతి ఒక్కరిలో పరబ్రహ్మం ఉన్నారు అని, శివుడు ఉన్నాడు అని చెప్తుంది ప్రతి వేదము, ప్రతి ఒక్క గురువు చెప్పేది ఇదే. కానీ మనమందరం కూడా చాలామంది మానవాళి చేస్తున్న ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఇంకా తనలో ఉన్నటువంటి ఆ ఆత్మశక్తిని, తానే మాస్టర్ అని మర్చిపోయి, తాను ఒక విలువైన వాడని మర్చిపోయి ఒక దగ్గర లాక్ అయిపోతున్నాడు. తనకు తాను కానీ ఇంకా నేర్చుకోవాలని, ఇంకా గురువు కాళ్ళ ముందు కూర్చున్నాడు. గురువు పాదాలకి ప్రతిరోజు దండం పెట్టుకుంటున్నాడు. ఏ గురువు కూడా అలాగా నా దగ్గర శిష్యులు ఇలాగా ఉండిపోవాలి, నా దగ్గర నా కిందనే ఉండిపోవాలని ఏ గురువు అనుకోడు. కానీ మనమే ఇక్కడ ఒక రకమైనటువంటి బౌండరీస్ని క్రియేట్ చేసుకొని ఉన్నాం. మనం ఇంతే అని చెప్పేసి, మనం ఇంకా చాలా ఉంది అని చెప్పేసి. ఎవరైనా ఏ క్షణమైనా ఎప్పుడైనా జ్ఞానోదయం పొందవచ్చు. చిటికలో మీరు సంకల్పిస్తే సంకల్పం మాత్రాన
మీ గురియే గురువు. రమణ మహర్షి చెప్పినట్లు గురియే గురువు. మీరు ఏదైతే సంకల్పిస్తారో, మీరు ఏదైతే పట్టుదలతో ఆలోచిస్తారో, అనుకుంటారో, అవన్నీ మీ జీవితంలోకి ఒక్కటొక్కటిగా వస్తాయి. మీరు సునాయాసమైనటువంటి మార్గం మీరు ఎన్నుకోవాలనుకుంటే అలాంటి మార్గాలు మీ ముందుంటాయి. సరి అయిన గురువు దొరకాలని మీరు అనుకున్నప్పుడు సరి అయిన గురువు నీ ముందు ఉంటాడు. అలాగా మన యొక్క ఆలోచనలతోనే మనము ఒక దగ్గర స్ట్రక్అప్ అయిపోయి ఇక్కడ రాకుండా, అటు పైకి పోకుండా, అక్కడ కిందికి పోకుండా, ఏది తెలియకుండా ఒక డైలామాలో మనమే చేసుకుంటున్నాం. సో ప్రతిదీ నీ యొక్క సబ్కాన్షియస్లో, నీ యొక్క నీ ఆత్మలో నిక్షిప్తం చేయబడ్డది. నీ ఆత్మలో అనంతమైన శక్తి, అనంతమైనటువంటి ప్రజ్ఞ దాగి ఉంది. నీ లోపల పెట్టుకొని మనం ఇంకా వెతుకుతూ ఉన్నాం. ఎన్ని జన్మలు మీరు వెతికినా బయట నుంచి మీకు ఏది దొరకదు. మీరు సరి అయిన ఆలోచనలతో, సరి అయిన దృక్పథాలతో, సరైన సంకల్పాలతో మీరు ఉన్నట్లయితే మీకు ఏం కావాలో దాన్ని నిజంగా కోరుకొని మీరు ముందుకు ప్రయాణించినట్లయితే మీకు ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ఎన్నెన్నో విషయాలు మీకు అవగాహనలోకి వస్తాయి. అలా కాకుండా మీరు అందరిలాగా రొటీన్గా అందరిలా నేను వెళ్తాను, వాళ్ళతో పాటు చాలామంది వెళ్తున్నారు అటువైపు, నేను కూడా వెళ్ళాలి అటువైపు అని మీరు వెళ్ళినట్లయితే ఎంక్వైరీ చేయకుండా, కాన్షియస్గా ఉండకుండా, అలర్ట్గా ఉండకుండా, ఏం జరుగుతుందో, ఏం చేస్తే ఏం జరుగుతుందో, ఎలా సాధన చేస్తుంటే ఏమవుతుంది అనేది మీరు ఎరుకతో లేకుంటే ఎన్నెన్నో రకాలు, ఎవ్వరు కూడా ఎక్కడ ఒక గురువు దగ్గర ఆగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నెన్నో స్పిరిచువాలిటీలో ఎన్నెన్నో లెవెల్స్ ఉన్నాయి. మనం ఒక గురువుని పెట్టుకుంటే ఒక దగ్గర ఆగిపోతాం. కనుక ప్రతి ఒక్కరిని మనం టచ్ చేయాలి, ప్రతి ఒక్కరిని గురించి తెలుసుకోవాలి, వాళ్ళు ఏం చెప్పారు, అవి మళ్ళీ మీరు మీ స్వానుభవంలోకి తెచ్చుకోవాలి. ఇలా మీరు జర్నీ చేసినప్పుడు మాత్రమే మీరు స్పిరిచువల్గా తారాస్థాయికి, ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. ఇలా కాకుండా ఇంకా డిపెండెంట్ అయినారనుకోండి, ఇండివిజువాలిటీ అనేది డిపెండెంట్ అవుతున్నారంటే మీరు ఇంకా దూరం అవుతున్నారు మీ ఆత్మకి. మీ ఆత్మని విస్మరించడం లేదు, మీ ఆత్మశక్తిని మీరు ఇంకా మేల్కొల్పలేదు, మీరు ఇంకా అన్అవేర్గా ఉన్నారు. ఇంకా మీరు మీ లోపల ఉన్న ఇంట్యూషనల్ పవర్స్ని మీరు యాక్టివేట్ చేసుకోలేదు. మీరు నిజంగా లోతులోకి వెళ్తే మీ లోపలికి చాలా విషయాలు మీకు మీ అంతరాత్మ ప్రబోధం చేస్తుంది. ఎన్నో విషయాలు మీకు ఈజీగా, సింపుల్గా అర్థమవుతాయి. దాన్ని వదిలేసి మనము బయట వెతుకుతున్నాం. సో మీరు ఎంత వెతికినా కూడా, ఎంత ఫాలో చేసినా కూడా మీకు అర్థమయ్యే విషయం ఇది కాదు. కనుక ప్రతి ఒక్కరూ మాస్టర్గా ఉండండి, మీకు మీరు మాస్టర్గా ఉండండి. మీతో మీరు కూర్చోండి, మీ యొక్క మాస్టర్తో, మీ లోపల ఉన్నటువంటి అంతరాత్మతో మీరు కూర్చోండి. అప్పుడే మీకు ఎన్నో విషయాలు, ఎంతో ఆత్మ ప్రబోధం మీకు జరుగుతుంది. అప్పుడు మాత్రమే మీరు చాలా విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రయాణం చేయగలరు సరైన దారిలో. నేను చెప్పేది ఏంటంటే, ఒక మాస్టర్గా మనం తయారవ్వాలంటే ఎన్నో మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం, ఎన్నో రకాల వాటిలో ప్రయాణం చేస్తూ ఉంటాం తెలియక. కానీ అలర్ట్గా ఉండండి అని చెప్తున్నాను ప్రతి ఒక్కరు. నేను కూడా ఇక్కడ ఒకేసారి పైకి వెళ్ళలేదు, ఒకేసారి అంతా రీచ్ అవ్వలేదు. సో ప్రతిదీ కూడా మిస్టేక్స్ చేస్తూనే చాలా నేర్చుకుంటాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.